రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు పట్ల అధిష్టానం సంతృప్తికరంగా ఉంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఈ 19 నెలల పాలనలో నిజంగానే అధిష్టానం సంతృప్తికరంగా ఉంటుంది. కారణం వాళ్ళకు కావాల్సినటువంటి వాటాలు కోటాలు సకాలంలో సరైన సమయానికి చేరవలసినటువంటి పద్ధతిలో చేరుతున్నాయి కాబట్టి అధిష్టానం సంతృప్తికరంగానే ఉంది. అసలు సంతృప్తికరంగా ప్రజలు ఉన్నారా లేదా అన్నది ప్రధానమైనటువంటి అంశం. మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు పనితీరుని సమీక్షించాలి. ఖర్గే గారు వచ్చిన పనే అది, వేణుగోపాల్ గారు వచ్చిన పనే అది. ఈ మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ షీట్, మంత్రుల యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ బిలో పాస్ లో ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరు పాస్ మార్కుల కంటే ఇంకా అధమంగా ఉన్నారు అన్నటువంటి ఒక విషయం ఖర్గే గారికి అర్థమైంది, వేణుగోపాల్ గారికి అర్థమైంది. ఈ అర్థమైనటువంటి నేపథ్యంలోనే ఢిల్లీకి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. ఆ యొక్క పిలిచి మాట్లాడుతున్నటువంటి ఒక దాంట్లో భాగంగానే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ వెళ్ళారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ సేయింగ్ ఆఫ్టర్ సీయింగ్ ది పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆఫ్ ది డిప్యూటీ సీఎం హిమ్సెల్ఫ్. ఆయన అందుకనే అన్నాడు, మేము టీం వర్క్ తో పనిచేస్తున్నాం, కర్ణాటకలో లాగా పవర్ షేరింగ్ కొరకు పనిచేయటం లేదు అని మాట్లాడాడంటేనే అర్థం తన స్థానాన్ని తను కాపాడుకోవటం కొరకు చేసినటువంటి ప్రయత్నంగా మనం భావించాం. పవర్ షేరింగ్ కొరకు కాదన్నాడు. వాట్ అబౌట్ పర్సంటేజ్ షేరింగ్ ఇన్ ది క్యాబినెట్, పర్సంటేజ్ షేరింగ్ ఫర్ ది మినిస్టర్స్? ఇది నిరంతర ప్రక్రియగా మారింది రాష్ట్రంలో. దోచుకోవటం దాచుకోవటమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ ఎబో యావరేజ్ ఉంటుందా? ముమ్మాటికి బిలో యావరేజే ఉంది కూడా. ఖర్గే గారి దయాదాక్షిణ్యాల మీద పదవిని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి యొక్క మాటలు చూస్తే మా యొక్క కార్యకర్తల అభిప్రాయం మేరకు, అధిష్టానం యొక్క ఆలోచన మేరకు మా పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్నటువంటి అధ్యక్షుడి పైన వ్యాఖ్యలు చేయటం ఏదైతే ఉందో ఇది వారి దివాలా కోరుతనాన్ని తెలియజేసింది. ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క గారి ఆలోచనల విషయాన్ని మనం పరిశీలిస్తే మొట్టమొదలుగా నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సోనియాని, రాహుల్ని పదవుల నుంచి తప్పించమని బట్టి విక్రమార్క డిమాండ్ చేయాలి. దాంతోపాటు ఓటుకు నోటు కేసులో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డిని పిసిసిఐ ప్రెసిడెంట్ చేసి ముఖ్యమంత్రిగా పెట్టుకున్నందుకు వారి రాజీనామాకి బట్టి విక్రమార్క గారు డిమాండ్ చేయాలి.